జీవితంలో ఏ లక్ష్యం లేనప్పుడు ఇక జీవించి ప్రయోజనమే ఉంది. కానీ నాకు ఓడిపోవడం ఇష్టం లేదు. నాకేమనిపిస్తోందంటే నేను అసలు ఎందుకు బతికున్నాను అని రోజు బాధపడుతున్నాను. అసలు ఈ పాటికి నేను చనిపోయి ఉండాలి, కానీ నేను చావలేకపోతున్నాను. అప్పుడు నువ్వు ఆత్మహత్యకి పాల్పడ్డావా? తనుజ్ సార్, నేను వచ్చేస్తున్నాను. ఇదిగోండి, బయటే ఉన్నాను. పదిహేను నిమిషాలు లేట్. అది నీకు తెలుసా? సార్ చెప్పండి, ఎన్ని లోడ్ చేయాలి? నేను గణేష్కి చెప్పానే, వాడు నీకు లిస్ట్ ఇవ్వలేదా? సార్, కానీ నేను టాలీ చేయాలి కదా. అయితే టాలీ చెయ్యి. 3 వేరే వేరే ఏరియాలో 22 ఏటీఎంలో 18 కోట్లు పెట్టాలి. ఏ ఏటీఎంలో ఎంత క్యాష్ వేయాలని ఇందులో మెన్షన్ చేశాను, చెక్ చేసుకో. బబ్లు, వెళ్దాం పద. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. బాబా ఆశీర్వాదంతో పంచాయతీ ఎలక్షన్స్ తో మీరే గెలుస్తారు ఈసారి కూడా. ఎప్పటిలాగా శుభకరమైన ప్రారంభం మీతో జరిగింది. ఆనంద్ బాబు, 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 ఆనంద్ బాబు. ఈ ఎలక్షన్ లో నేను నామినేట్ చేయబోతున్నాను. ఈ సమయంలో కూడా లోకేందర్ నా కోసం రాలేదు కదా. మీరే వాడిని పిలవచ్చు కదా. ఆనంద్ బాబు, వర్ధిల్లాలి బాబు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బాబు, వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. నేను అనూప్ సోనీ, క్రైమ్ పెట్రోల్. బ్లాక్ హెడ్లైన్స్ ఎపిసోడ్ ఏంటో ఇవాళ మనం చూడబోతున్నాం. దానికి మీ అందరికీ స్వాగతం. మన అందరి జీవితాల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి మనకి ఎలాంటి ఒక సొల్యూషన్ కూడా మన జీవితానికి దొరకట్లేదు. ఒకవైపు కావ్య తన జీవితంలో ఓడిపోయానని అనుకుంటోంది. నేను వెళ్తున్నాను. నీకేం చేయాలో తెలుసు కదా. పని పూర్తవగానే కాల్ చేయి. ఓకే, వెళ్ళలో.
హలో సార్ బబ్లు ఇంకా సంజీవ్ గురించి ఏం తెలియలేదు. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తగలడ్డారు? నేను నీతో చెప్పాను కదా వ్యాన్ నుంచి కిందకి దిగొద్దని. సార్ నేను మీకు చెప్పాను కదా. ఇప్పుడు పోలీసులకి నువ్వేం చెప్పాలో ఆలోచించుకో. వ్యాన్ జీపీఎస్ సిస్టమ్ కూడా ఆఫ్ అయింది. 11 గంటలకి లాస్ట్ లొకేషన్ గంగన్పూర్ చూపిస్తుంది. ఆ తర్వాత వ్యాన్ ఎక్కడుందో తెలియట్లేదు. డాడీ ఇంజెక్షన్ వేసినా నేను ఏడవలేదు. yes you are stronger. అయితే మీరు చెప్పిన చోటికి నన్ను తీసుకెళ్తారు కదా? ఖచ్చితంగా తీసుకెళ్తాను. అంతకు ముందు నువ్వు ఫిట్ అవ్వాలి, ఆ తర్వాత నిన్ను తీసుకెళ్తాను. సరే ఒక నిమిషం ఉండు. జై హింద్ సార్. ఆదిల్, మీరు లీవ్ లో ఉన్నారని నాకు తెలుసు. ఒకవేళ మీరు టైం ఇచ్చారంటే ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది. సార్ ప్లీజ్ ఆర్డర్ ఇవ్వండి. ఎల్ఎన్సీ బ్యాంకు 18 కోట్లకి సంబంధించిన వ్యాన్ కనపడతలేదు. తర్వాత ఈ కేసు మీరు తప్పితే ఎవరు హ్యాండిల్ చేయలేరని తెలుసు. బ్యాంకు డబ్బులు మన దగ్గర నుంచి వెళ్లిపోకముందే మనం ఆ క్రిమినల్స్ ని ఎలాగైనా మనం పట్టుకోవాలి. అర్థమైంది సార్, ఐఎమ్ రెడీ. సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. నేను ఆయనతో చెప్పి మీకు రిపోర్ట్ చేయమని చెప్తాను. సార్ మీ ఇద్దరు గార్డు డ్రైవర్ కనిపించట్లేదు. మేము అది ఒప్పుకుంటామా? వాళ్ళకు అందులో భాగం ఉందని మీకు లేదనా? బబ్లు సంజీవ్ మీరు చెప్పే కదా కనిపించలేదు. వాళ్ళిద్దరు ఎక్కడ చెప్పండి. సార్ మీరు అనవసరంగా సందేహపడుతున్నారు సార్. మేమే సంజీవ్ బబ్బులుని వెతుకుతూ ఉన్నాం సార్. సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి, వాళ్ళని కనిపెట్టి మీకు తీసుకొస్తాను. అలాగా? నువ్వు వాళ్ళని వెతికి కనిపెడతావు? అలా అయితే వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసు. సరే చెప్పు, ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పు. కాదు సార్, నేను అసలు చెప్పరా. వాళ్ళిద్దరూ దొరక్కపోతే మీరు జీవితాంతం జైల్లోనే ఉండాలి. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. సార్ నేను చెప్తున్నా కదా వెళ్ళండి. సార్, నాకు తెలీదు సార్. సార్ కావ్య, నువ్వెక్కడికి వెళ్ళావు? అన్నా అది ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఆ అబ్బాయిని చూడ్డానికే వెళ్ళి ఉంటుంది. దినం నుంచి నాన్నకి ఒంట్లో బాలేకుండా ఉంది. దాని గురించి దీనికి ఎటువంటి ఆలోచన లేదు. ఊరు తిరగడమే పని అయిపోయింది. నాన్నని నేను చూసుకుంటాను, మీరు దిగులు పడకండి. ముందు నిన్ను నువ్వు పట్టించుకో చాలు. నాన్న ఇదిగోండి మందులు. కోడలు పిల్ల తను. నానా, నువ్వు జోక్యం చేసుకోకు. తనకి దయచేసి సపోర్ట్ చేయకు. తన వల్ల మన పరువు పోయేలా ఉంది. అది కాదురా, తను మనీష్. జై హింద్ సార్. జై హింద్ సార్. ఆ క్యాషువల్ ఎల్ఎన్సీ బ్యాంక్ భానుమతి బ్రాంచ్ నుంచి ఉదయాన్నే 18 కోట్లు తీసుకుని బయలుదేరింది. నార్త్ అండ్ నార్త్ వెస్ట్ సైడ్ యొక్క 3 ఏరియాలకి 22 ఏటీఎంలో డబ్బులు చెల్లించాలి. కానీ సార్ వ్యాన్ ఏ ఏటీఎంకి వెళ్ళలేదు. ఆ తర్వాత 11 గంటలకి గగన్పూర్ ఏరియాలో వ్యాన్ జీపీఎస్ డీయాక్టివేట్ అయిపోయింది. ఆ తర్వాత క్యాష్ వ్యాన్ ని ట్రేస్ చేయలేకపోయాం. మేము గగన్పూర్ ఏరియాలో అన్ని చోట్ల బ్యారిగేడ్లు వేసేసాం, కానీ ఏ లీడు దొరకలేదు. ఆ వ్యాన్ గగన్పూర్ ఏరియాలోనే ఉంటుందేమో అని అనిపిస్తుందా? జీపీఎస్ ఎన్ని గంటలకి డీయాక్టివేట్ అయింది? 11:30కి. అంటే 2 hours. ఆ లోపు ఇదంతా జరిగింది. ఆ వ్యాన్ ఖచ్చితంగా 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళుండాలి. గగన్పూర్లోని 150 కిలోమీటర్ల రేడియస్ లో ఎగ్జిట్ పాయింట్స్ అన్నిటినీ సీల్ చేయండి. అక్కడ 12 టోల్ బూతులున్నాయి. అక్కడ ఒక బూత్ ని ఆ వ్యాన్ దాటినా మనకి దొరికిపోతుంది. మనీష్, త్వరగా మనం ఆ వ్యాన్ పట్టుకోవాలి. 18 కోట్లని సేవ్ చేయాలి. ఇంత పెద్ద దోపిడీని డ్రైవరు గార్డు చేస్తుంటారంటే నమ్మలేకపోతున్నా. సార్, క్యాష్ మేనేజ్మెంట్ మేనేజర్ జ్ఞానేశ్వర్ ఇంకా కస్టడీ నాగేష్ మీద డౌట్ గా ఉంది. ఇద్దరిని అరెస్ట్ చేశాం, కానీ వాళ్ళేం చెప్పట్లేదు. బ్యాంక్ మేనేజర్ అనుజ్ నేను చూడాలి. గార్డు డ్రైవర్ ఎక్కడ కనిపించకుండా పోయారో అక్కడికి ఫ్యామిలీ వెళ్తారు. వాళ్ళని కాంటాక్ట్ సార్. ఆల్రెడీ ఒక టీం వెళ్ళింది సార్. గార్డ్ సంజీవ్ ఇంటికి వాళ్ళ ఏజెన్సీ శాంచి చౌక్ అడ్రస్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది గార్డ్ సంజీవ్ 6 నెలలకు ముందే ఇళ్లు ఖాళీ చేశారట. కానీ వాళ్ళు ఎక్కడ షిఫ్ట్ అయ్యారనేది ఏజెన్సీకే తెలియదట. సంజీవ్ ఫ్యామిలీలో ఎవరున్నారు? సంజీవ్ భార్య ఊర్మిసి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారనేది మేము కనిపెడుతున్నాం సార్. తర్వాత గార్డ్ బబ్లు.
సార్ వాడు కేశవ్ బాడీలో ఉన్నాడు. అభిషేక్ని విచారణకు పంపించాను. బబ్లు ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడడం లేదు? బబ్లు ఎక్కడా? వెళ్ళి చెక్ చేయండి. లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. బబ్లు ఏడి? అరే నువ్వెందుకు మాట్లాడడం లేదు? సార్ 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 మా అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదు. మీరెవరు? మీరు బబ్లుకి ఏమవుతావు చెప్పండి. ఆ బబ్లు నా కొడుకే సార్. మీరు బబ్లుని సందేహపడుతున్నా నాకు బాగా తెలుసు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా బెదిరించలేరు సార్. బబ్లు అటువంటి తప్పు చేయడు సార్. మరి తను ఏం చేయకపోతే ఎందుకు నేను దాకునుండాలి? సార్ మేమే చాలా బాధపడుతూ ఉన్నాం సార్. వాడికి ఫోన్ చేస్తే అసలు ఫోన్ వెళ్ళట్లేదు సార్. వాడిని ఇరికిచ్చాలనే చూస్తున్నారు సార్. ఎవరు ఇరికిచ్చాలని చూస్తున్నారు? నేను అన్ని రకాలుగా పడిపోయాను. మనసు మెదడు ఏదీ పనిచేయడం లేదు. డాక్టర్, నా మనసులో ఈ ఆలోచనలు పోగొట్టేలా నాకేదైనా మందిస్తారా ప్లీజ్? నాకు మందులేమొద్దు, కౌన్సిలింగ్ మాత్రం చాలు. ఇది మన సెకండ్ సెషన్. నువ్వు అప్పుడప్పుడు వస్తున్నావు. లేదు, నేను అలా రాలేను. ఇక్కడికి ట్రీట్మెంట్కి వస్తున్నానని మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్పలేదు. కావ్య, మనసు బాధగా ఉండేటప్పుడు బయటకు రావాలంటే మొదటి స్టెప్ ఈ మనసు మెదడు ఉంది చూడు, వాటికి ప్రెషర్ ఇవ్వకూడదు. అన్ని నిజాలు బయటికి తీసుకురా. ఆ నిజం ఎంత చేదుగున్నా సరే. నీకేమైనా క్రైమ్ జరిగిందా, లేక నువ్వేదైనా క్రైమ్ చేసావా? ఏదైనా సరే నిజం నాతో చెప్పు చాలు. ఇది మనతోనే సీక్రెట్గా ఉంటుంది. సీనియర్స్ దగ్గర నుంచి మెసేజ్ వస్తూనే ఉంది. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది సార్. ఏదో ఒకటి చేయండి. పూర్తిగా ప్రయత్నిస్తున్నాం. ఒక మాట చెప్పండి, ఎవరి మీద అనుమానం ఉందా? క్యాష్ మేనేజ్మెంట్ మీద డౌట్ గా ఉంది. 18 కోట్లు పంపిస్తానికి ఒకే ఒక వ్యాన్ పంపించారు. బ్యాంకుకి ఆ వ్యాన్ వచ్చినప్పుడే నేను అప్పుడు పాయింట్అవుట్ చేశాను. ఏంటి పని చేస్తున్నారు మీరు? 18 కోట్లు తీసుకెళ్తానికి ఒక వ్యాన్ చాలా? నేను వెంటనే ఏజెన్సీతో మాట్లాడతాను. ఐ కాంట్ టేక్ రిస్క్. సార్ రిస్క్ అంతా ఏం లేదు సార్. నేనున్నానుగా. కొంచెం ప్రాబ్లం సార్, అర్థం చేసుకోండి. ఒక వ్యాన్ ఏమో రిపేరు, ఇంకొక వ్యాన్ డ్రైవర్ ఏమో ఊరికి వెళ్ళాడు. మొత్తం నేను చూసుకుంటాను సార్. మీ పని అయితే అయిపోతుంది. యూ డోంట్ వరీ. ఒకవేళ వాడి మీద మీకు డౌట్ వచ్చుంటే 18 కోట్ల క్యాష్తో వాడిని ఎలా మీరు పంపించారు? సార్ అది నేను నమ్మాను సార్. బట్ ఐఎమ్ షూర్ ఈ రాబరీలో జ్ఞానేష్ ఇంకా రమేష్కి హస్తం ఉంది. ఆ బబ్లు సంజీవ్ ఇద్దరు వాళ్ళ మనుషులే. బబ్లు ఇంకా సంజు నిజంగానే తెలివైన వాళ్ళ లేదా మూర్ఖులా? ఇది కేవలం మనం ఊహించగలం. కానీ ఇప్పుడు వాళ్ళు కనిపించకుండా పోవడానికి ముందు వాళ్ళకి చాలా మొహాలున్నాయి. అవి ఇంకా బయటికి రాలేదు. సార్ నేను నా వైఫ్తో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళుండాలి. దానికోసమే నేను గణేష్ సార్ దగ్గర ఆల్రెడీ లీవ్ కూడా అప్లై చేశాను. అతనే క్యాష్ ఆన్ బ్యాంక్ నుంచి వెళ్ళగానే అన్నిటినీ సంజయ్ ఇంకా బబ్లు దగ్గర అప్పచెప్పి అతను వెళ్ళిపోమన్నారు. అందుకే సరిగ్గా 11:15కి నేను సుందర్వెల్లో వ్యాన్ని వదిలి దిగాను. సరే మరి నేను వెళ్తాను. ఓకే సార్. సార్ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలేమీ తెలియదు సార్. సార్ అది వ్యాపారం చాలా వీక్గా ఉంది సార్. 3 వ్యాన్లకి అయ్యే ఖర్చుని సేవ్ చేయడానికి ఒక వ్యాన్ వాడుతున్నాం సార్. అందుకే ఒక వ్యాన్ పంపించాను సార్. మొత్తం అమౌంట్ని ఒకేసారి కొట్టేయడానికి ఒక వ్యాన్ పంపారు. రాజేష్ని వ్యాన్ నుంచి దింపేశారంటే బబ్లు సంజీవ్తో ఇంతకు ముందే మీరు ప్లాన్ వేసేశారు. లేదు 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 సార్, అటువంటి ప్లాన్ అయితే చేయలేదు సార్. కానీ రాజేషే మళ్ళీ కావాలి లీవ్ అంటున్నాడు సార్. సార్ నాకిప్పుడు అర్థమవుతుంది. లీవ్ అనే పేరు మీద తనను తానే కాపాడుకుంటున్నాడు సార్. మీరే చాలా హుషారుగా ఉన్నారు. రాజేష్ మీద అనుమానం వచ్చుంటే ఎందుకు ముందే ఇన్ఫార్మ్ చేయలేదు? సార్ రాజేష్ మీద సందేహం ఉన్నది, రాజు బబ్బుల మీద సందేహం లేదు సార్. ఎందుకంటే 6 నెలల క్రితం కూడా క్యాష్ వ్యాన్ ని దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఆ క్యాష్ వ్యాన్ ని సేవ్ చేశారు సార్ వాళ్ళిద్దరూ. అది కూడా మంచి విధంగానే. 6 నెలల ముందు వ్యాన్ ని కిడ్నాప్ చేయడానికి ఎవరు ట్రై చేశారు? సార్ ఇంతవరకు అది ఎవరో తెలుసుకోలేకపోయాం. కానీ దీని గురించి పట్టేనగల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. సంజీవ్ అడ్రస్ చేంజ్ అయినప్పుడు ఎందుకు అడ్రస్ అప్డేట్ చేయలేదు? సార్ అది బబ్లుయే తనకేదో చెప్పి ఆపుండాలి సార్. అదే జరుగుంటుంది. అసలు నువ్వేమంటున్నావు? సార్ బబ్లు చెల్లెలికి మాటలు రావు, అందుకే తనకి పెళ్లి కాలేదు. కానీ బబ్లు తన చెల్లికి అబ్బాయి వెతికాడు. కట్నంగా వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేశారు. ఆ డబ్బుని రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నీకు 5 లక్షల లోన్ కావాలి, అది కూడా నీ కంపెనీలో. మర్చిపో, అది జరిగే పని కాదు. రే శాలరీ సరిగ్గా రావడం లేదురా, ఇందులో లోన్ ఎవరిస్తారు చెప్పు? కానీ రాజేష్ సార్,
అనూప్ సార్ మీకు బాగా తెలిసిన వారే కదా, మీరే ఆయనకి చెప్పచ్చు కదా బ్యాంక్ నుంచి నాకు లోన్ ఇప్పించమని. సార్ తన డబ్బులు ఎక్కడా ఏర్పాటు చేయలేకపోయాడు సార్. అందుకే ఈ 18 కోట్లు చూడగానే బబ్లుకి ఆశ పెరుగుండొచ్చేమో. సార్ అది నిజమే సార్. తన స్నేహితుడికి తన చెల్లిని పెళ్లి చేయాలనుకున్నాడు. వాడికి 5 లక్షల రూపాయల డబ్బు కూడా ఇస్తానని చెప్పాడు సార్. కానీ అది నేను వద్దని చెప్పాను. ఇదేమీ కట్నం కాదు. నా ఫ్రెండ్కి వ్యాపారం మొదలు పెట్టడానికి ఒక 5 లక్షలు కావాలి. మనం గనక వాడికి 5 లక్షలు డబ్బు ఇచ్చామంటే పెళ్లి తర్వాత అది చెల్లెలకి బాగా ఉపయోగపడుతుంది కదా. అదీ కాకుండా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి బలవంతం చేయాల్సి వచ్చింది. అది కాదురా, ఈ 5 లక్షల రూపాయలు ఎలాగిస్తావు? నాన్న, మన వివాహ సంతోషాని కోసం మన భూమిని అమ్మేద్దాం నాన్న. తర్వాత మా పొలాన్ని బబ్లు 10 లక్షల రూపాయలకి అమ్మాడు. అందులోంచి 5 లక్షల రూపాయలు తనని పెళ్లి చేసుకోబోయేవాడికి అతను ఇచ్చేశాడు. మిగతా ఉన్న 5 లక్షల రూపాయలు ఎఫ్డీ చేశాడు సార్. తను 18 కోట్లు తీసుకుని పారిపోయాడు. మీకేమైనా తెలిస్తే గనక దయచేసి మాకు చెప్పండి, లేదా తన వల్ల మీరు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? అది నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు. ఇదేగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నానా లేదా అని. నా మనసు పూర్తిగా నేను ఇష్టపడుతున్నాను. సుధీర్, నేను దివ్యాంగురాల్ని. మళ్ళీ నువ్వు అలా చెప్పకు ప్లీజ్. నీ కాల్ సరిగ్గా లేకపోతే అందుకేంటి ఇప్పుడు? కానీ నీ మనసు చాలా అందమైనది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సుధీర్ నన్ను ఎప్పుడు ప్రేమిస్తాడని అనుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాము. కానీ ఏమైంది కావ్య? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎందుకు? ఒకవేళ అబ్బాయి నీతో తప్పుగా... లేదు లేదు డాక్టర్, అలాంటిదేమీ లేదు. అయితే ఇంకేంటి ప్రాబ్లం? నాలుగు గంటలైపోయాయి. ఈ 4 గంటల్లో క్యాష్ వ్యాన్ 150 కిలోమీటర్లున్న రేడియస్ లో ఏ టోల్ బూత్ ని అది కెరాస్ చేయలేదు, ఏ సీసీటీవీ కెమెరాకి దొరకలేదు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దొంగలు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. పెట్రోల్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. అదిగో అక్కడే సంజీవ్ కొలీగ్ మూలంగా ఊర్మి నంబర్ దొరికింది. ఇప్పుడు ఊర్మి నంబర్ మదన్పూర్ ఏరియాలో యాక్టివ్గా ఉంది. అయితే సంజీవ్తో ఊర్మి టచ్లోనే ఉండొచ్చు. ఆవిడ ఫోన్ని సర్వేలెన్స్ లో వేయండి. ఆవిడ ఫోన్ని ట్రేస్ చేయండి. ఆవిడ దగ్గరికి మనం వెళ్దాం. బట్ డోంట్ కాల్ హర్, అలర్ట్ అయిపోతారు. తర్వాత ఒక విషయం సార్, ఊర్మి ఫోన్ ఎక్కడ యాక్టివ్గా ఉందో అక్కడ సంజీవ్ ఫోన్ యాక్టివ్గా ఉంటుంది సార్. అయితే ఇద్దరు అదే ఏరియాలో ఉన్నారు. కనిపెట్టండి ఎగ్జాక్ట్లీ ఏ ఏరియాలో ఉన్నారు. నీకు అసలు ఏం కావాలి? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఓకే, వెంటనే ఇస్తున్నాను సార్. ఒక మెసేజ్ వచ్చింది. హలో సార్, గగన్పుర అడవి దగ్గర ఆ క్యాష్ వ్యాన్ ఉంది సార్. ఓవర్ సార్. సార్ ఇలా చూడండి, 18 కోట్లు మొత్తం దొంగిలించారు. బాక్సులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఒక్క రూపాయిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు సార్. ఇంకా ఇక్కడేమో సార్ ఇందులో బబ్లు శవం ఉంది సార్. దీనంతటికీ కారణం సంజీవ్ అని అనుకుంటున్నాను సార్. సంజీవ్ ఒక్కడే ఆ డబ్బంతా దోపిడీ చేయలేడు. తర్వాత బబ్లు శవాన్ని పెట్టెలో వేసి క్యాష్ వ్యాన్ని ఇక్కడే డంప్ చేసి వెళ్ళిపోయారు. ఏ బండితో అయితే డబ్బు తీసుకుని పారిపోయారో ఆ బండి ఈ క్యాష్ వ్యాన్ ని ముందే ఫాలో అవుతూ వచ్చింది. ఏ దారిలో అయితే క్యాష్ వ్యాన్ వచ్చిందో అక్కడి నుంచి సీసీటీవీ అన్ని ఫాలో అవ్వండి. తర్వాత కనుక్కోండి పర్టికులర్ గా ఒకే బండి క్యాష్ వ్యాన్ ని ఫాలో అయిందేమో చూడండి. ఆ క్యాష్ వ్యాన్ నుంచి దొంగలించబడిన 18 కోట్ల రూపాయలు పోలీసుల దృష్టి నుంచి చాలా దూరం వెళ్ళిపోయినట్టు తెలిసింది. కానీ త్వరలోనే పోలీసులు ఇంకా క్యాష్ వ్యాన్ గార్డ్ సంజీవ్ భార్య ఊర్మిని కనిపెట్టేశారు. ఊర్మి, అవును, లోపలికి చెక్ చేయండి ఫాస్ట్. అరే మీరెందుకు ఇలా లోపలికి వస్తున్నారు? ఏంటి మీరు పోలీస్ అయితే ఇలాగే అరాచకం చేస్తూ ఉంటారా? అరే ఎక్కడికి పైకెళ్తున్నారు? అరే ఏంటి సార్, ఏం వెతుకుతున్నారు? సార్ పైన ఎవరూ లేరు. ఎవరు సార్ పైన ఉంటారు? ఒక నిమిషం, ఆ బ్యాగ్ కింద నింపండి. అందులో ఏముంది?
బ్యాగ్లో ఏముంటుంది? బ్యాగ్లో ఏమీ లేదు. అరే నేను చెప్తే వినండి, బ్యాగ్లో ఏమీ లేదు. చూసారా, ఏమీ లేదు కదా. మీ మొగుడు సంజీవ్ ఎక్కడ? ఆయన డ్యూటీకి వెళ్ళాడు. వాడు డ్యూటీకి వెళ్ళలేదు, 18 కోట్లతో ఎస్కేప్ అయిపోయాడు. ఏంటి? అవును, అది మాత్రమే కాదు, వ్యాన్ డ్రైవర్ బబ్లుని నా హస్బెండ్ అదంతా చేయరు. ఆయన జీవితంలోనే ఒక్క రూపాయి కూడా తీయలేదు. కానీ మీరేంటంటే 18 కోట్లు అంటున్నారు. అలా ఉన్నప్పుడు మా నిశ్చితార్థం ఉంగరాన్ని కొట్లోకి వెళ్ళి పెట్టరు. ఏంటి? అవును, బంగారు ఉంగరమ్మా? అది కూడా నిశ్చితార్థం ఉంగరం 7,000కి అమ్ముకున్నారు. అది కూడా ఇంటికి అద్దె కట్టడానికి. ఊర్మి, ఉంగరాన్ని అమ్మితే కూడా 7,000 దొరికాయి. ఇలాంటి కథని స్టేషన్లో చాలా విన్నాను మేడం. మర్యాదగా చెప్పండి, సంజీవ్ ఎక్కడా? చెప్పండి. అది మీరు నా బిడ్డని లేపిచ్చేశారు. వాడు ఏడుస్తున్నాడు. పాపం, వాడికి ఒంట్లో బాలేదు తెలుసా మీకు? లేదు బంగారం, లేదు. ఏం లేదమ్మా, ఇక్కడే ఉంది మమ్మీ. ఇలా చూడండి సార్, మా కొడుక్కి ఒంట్లో బాలేదు. మీరు ఇలా వచ్చి ఇబ్బంది పెట్టకండి. మనీష్ చెప్పు. సార్, సంజీవ్ వైఫ్ తను ఎక్కడున్నాడో అసలు తెలియదంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టలేకపోయింది సార్. వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాలేదు, ఏడుస్తున్నాడు. బిడ్డని సాకు చూపించి తప్పించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి సంజీవ్ ఎక్కడున్నారో తెలుసు, వదలకుండా వాచ్ చేయండి. సార్, సంజీవ్ ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యాడు. అందువల్ల ప్లానింగ్ పెద్దదిగా ఉంటుంది. ఓ పని చేస్తాను, ఈ మధ్య కాలంలో వాడి యాక్టివిటీ ఏంటో కనిపెడతాను. మనీష్, 18 కోట్లు కాపాడడానికి మనం ట్రై చేస్తున్నాం. దోపిడీ జరిగి 7 గంటలు అయిపోయింది. హంతకులు గాని చేయి జారిపోయారంటే కనిపెట్టడం కష్టం. కానీ ఇంతవరకు ఒక విషయాన్ని కనిపెట్టలేకపోయింది సార్. ఆ క్యాష్ ని తీసుకుని ఏ బండిలో వెళ్ళుంటారు సార్? వాళ్ళు అలర్ట్ గానే ఉన్నారు, అందువల్లే సిటీ నుంచి బయటికి వెళ్లలేదు. 18 కోట్లు దోపిడీ చేశారు. ఇది పెద్ద ప్లానే. 18 కోట్ల క్యాష్. దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒకవేళ బ్యాగ్ కొనుండొచ్చు. ఆ ఏరియాలో ఉన్న మార్కెట్లో విచారణ జరపండి. సార్, సిటీలో చాలా మార్కెట్లు ఉన్నాయి. ఇంత త్వరగా ఎలా కనిపెట్టేది? మనీష్, చేసి తీరాలి. మన దగ్గర ఆప్షనే లేదు. జస్ట్ డూ ఇట్. నాకు నీ గురించి తెలుసురా. నా వికలాంగురాలు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తన ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది కాస్త వినోరుమైరా. నీకు మర్యాదగా చెప్తున్నాను, నా చెల్లెలకి దూరంగా ఉండు, లేదంటే నేను చంపేస్తాను. పోరా, అందరూ లోపలికి రండి. నానా, సుధీర్ చాలా మంచోడు. నేను చెప్పేది చాలా ఆపో. నానా, తను చెప్పేది ఏది కూడా నమ్మకు నాన్న. వాణ్ణి గనక పెళ్లి చేసుకుందంటే సర్వనాశనం అయిపోతుంది. సుధీర్ని మా అన్నయ్య వదిన మోసగాడని అనుకున్నారు. కానీ మా నాన్న నన్ను నమ్మారు. ఆయనకి సుధీర్ నచ్చాడు. కానీ మీ నాన్న నీకు సపోర్ట్గా ఉన్నారు కదా, వేరే ప్రాబ్లం ఏంటి? నువ్వు సుధీర్ నుంచి విడిపోవడానికి కారణం మీ అన్నయ్య లేదా ఇంకేదైనా? 18 కోట్లు దొంగలించబడి 12 గంటలవుతుంది. చీకటి పడిన తర్వాత పోలీసులకి ఆ క్రిమినల్కి దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి దారి కనిపించలేదు. సార్, 8 గంటల లోపల మన మనుషుల దగ్గర విచారించమని మెసేజ్ పాస్అవుట్ చేశాం. కానీ కాసేపట్లో మార్కెట్ మూసేశారు. మార్కెట్లో ఎంక్వైరీ చేయలేకపోయింది సార్. సంజీవ్ వైఫ్ ఊర్మి దగ్గర నుంచి ఏ హింటూ దొరకలేదు. చాలా కోపం వస్తుంది. దొంగలు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. ఎక్కడికి పారిపోతున్నావు? నేను ఎక్కడికి పారిపోతున్నాను? అరే, నాకు బిడ్డ ఉంది, నేను ఎక్కడికి పారిపోతాను? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మీ లాభం కోసం పిల్లల గురించి కూడా ఆలోచించరు. మీరేం మాట్లాడుతున్నారు? నేను నా బిడ్డకి పాలు తీసుకోవడానికి వచ్చాను. నేను నా బిడ్డకి పాలు కూడా ఇవ్వకూడదా? మీరు పర్మిషన్ ఇస్తే నేను పాలు తీసుకోవడానికి వెళ్ళొచ్చా? ఛే, మనకు టైమే సరిలేదు. నీ వల్ల నేను కూడా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. ఏంటి నా వల్లే అంటే? మొత్తం అంతా మీరు చేసిన తప్పు సార్. మీ వల్ల నేను ఇరుక్కున్నాను. నువ్వు ఓవర్గా డ్రామా చేయదు, అర్థమైందా? నువ్వెవరని నాకు బాగా తెలుసురా. మీరేమనుకుంటున్నారు?
ఏమనుకుంటున్నారో చెప్పండి. చెప్పమంటావా నువ్వెవరని? రాస్కెల్, నీ నోరు నేను తెరిపిస్తాను. ఆ డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్తా నేను కనిపెడతాను. చెప్పండి. ఎంత ధైర్యంగా నా మీద చేయి పెడతావురా నువ్వు? కొట్టగలను. ఇద్దరు అసలు ఏమనుకుంటున్నారా? ఇద్దరు ఇంకా మారలేదు కదా సార్? ఇదిగోండి ఈ మనిషే సార్. తను నేరస్తుడు కాదని చెప్పడానికి నన్ను కొడుతున్నాడు. లేదు కానిస్టేబుల్ గారు, వీడు చేసే డ్రామా నమ్మద్దు మీరు. వీడిని ఒక్కసారి కాళీ చేతులు ఎరగొట్టండి. వాడు తర్వాత డబ్బు ఎక్కడికి వెళ్తే చెప్తాడు. వీడిని చెదగొట్టండి. వీడు మొత్తం అన్ని నిజాలు చెప్తాడు. కాల్ చేసింది వీడే సార్. యారా నువ్వు నా మీద అబద్ధాలు చెప్తావా? నిన్ను వద్దు సార్, వద్దు. సంజీవ్ బాడీయా? ఇంకో బాడీ ఎవరిది? సార్, బండి రిజిస్ట్రేషన్ నంబర్ తీసి హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తాను. చుట్టుపక్కల కనుక్కోండి, ఏదైనా చూసారేమో. సార్. సార్, ఇక్కడ చూడండి సార్. బండి ఫ్యూల్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. అయితే ఈ బండిలోనే తిరుగుతూ ఉన్నారు. ఫ్యూయల్ ఖాళీ అయింది. అయినా బండిని పెట్రోల్ బంక్ తీసుకెళ్లి ఫ్యూయల్ ఫిల్ చేయలేదు. అందుకే బండిని ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోయారు. అభిషేక్, అప్డేట్ ఏంటి? సార్, నేను ఆర్టీఓలో విచారించాను. ఆ బండి గణేష్ మాత్రే అనే పేరులో రిజిస్టర్ అయి ఉంది. గణేష్ మాత్రేనా? ఇల్లెక్కడా? సార్, అతను వాకెట్లో ఉంటారు. సార్, అతను మిస్సింగ్ అని అతని ఫ్యామిలీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అతను మధ్యాహ్నం నుంచి మాయమంట. ఆ గణేష్ మాత్రే ఫోటో పంపించు ఇప్పుడే. వీడు గణేష్ మాత్రే. సార్, ఒక విషయం క్లియర్గా ఉంది సార్. గణేష్ బండిని దొంగలిస్తానికి ఈ హత్య చేశారు సార్. కానీ సార్, సంజీవ్ని బబ్లుతో పెట్టి చంపుండాలి కదా. కానీ బబ్లు బాడీని క్యాషువాలిటీలో వదిలేసి సంజీవ్ బాడీని, గణేష్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదంతా వీళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? బబ్లు బాడీ తర్వాత సంజు ఇంకా ఇంకొకరు బాడీ కూడా దొరికింది. 18 కోట్లు దొంగలించడమే కాకుండా 3 బాడీస్ దొరికాయి. ఇక దీని లెక్క ఇంకా పెరుగుతూనే ఉంది. దొంగలించబడిన 24 గంటల తర్వాత పోలీసులు ఒక లెక్కతోనే పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ ఒక్క లెక్క వర్కౌట్ అయింది. నమస్తే సార్. సార్, నేను బ్యాగు అలాగే ఎక్స్పెన్సివ్ వస్తువుల గురించి ఇక్కడ ఎంక్వైరీ చేశాను సార్. కానీ ఈ షాప్ అతను ఒక విచిత్రమైన కస్టమర్ గురించి నాకు చెప్తున్నారు. సార్, ఇక్కడికి సాయంత్రం ఒక కుర్రాడు వచ్చాడు. వాడు 2 లగ్జరీ వాచెస్ కొన్నాడు సార్. వావ్, ఇవి 2 భలే ఉన్నాయే. నాకు ఈ 2 ఇచ్చేయండి. ఇంకా ఈ ఫీమేల్ వాచ్ని సూపర్గా గిఫ్ట్ డ్రాప్ చేయండి. వాడు చూడ్డానికి మామూలు కుర్రాడులా ఉన్నా వాడి చేతిలో అంత డబ్బు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకవేళ అది దొంగ నోట్ అయి ఉంటుందేమో అని భయపడి వాడిని నేను కార్డ్ పేమెంట్ చేయమని చెప్పాను. వెంటనే వాడి కోపం వచ్చింది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సబ్ ఇన్స్పెక్టర్ ఆర్య గారి చిన్న తమ్ముడిని నేను. ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ అగారియా? అవును సార్, అతని తమ్ముడనే వాడు చెప్పాడు. కానీ సార్, ఇంతకుముందు ఆ కుర్రాడిని నేను చూడలేదు. నిన్న సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. సార్, నెల రోజులుగా సీసీటీవీ పనిచేయలేదు. ఆ 2000 రూపాయల నోట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉంది. అది కాస్త ఇవ్వండి సార్. మేము ఈ నోట్స్ ని ఫోటో తీసుకుంటాం. ఓకే సార్. అభిషేక్. సో హలో సార్, ఈ నంబర్ ఆ సీరియస్ నెంబర్తో మ్యాచ్ అవుతుంది సార్. సార్, బ్యాంక్ మేనేజర్ అనుజ్ గారు ఏమన్నారంటే ఈ నోట్ సిరీస్తో ఆ 18 కోట్ల నోట్ సిరీస్ మ్యాచ్ అవుతున్నాయి. అయితే వాడికి ఈ హత్యలో హ్యాండ్ ఉంది. తర్వాత దోపిడీ చేసిన డబ్బు తీసుకున్నాడు. షాప్ పక్కనే ఉన్న సీసీటీవీని మీరు చెక్ చేయండి. ఏదో ఒక కెమెరాలో ఖచ్చితంగా క్యాప్చర్ అయి ఉంటుంది. సో మేము వదలకుండా ఫాలో అవుతున్నాం సార్. ఎస్ సార్, ఖచ్చితంగా సార్. నేను అన్ని మీకు అప్డేట్ చేస్తాను సార్. ఓకే సార్. సార్, ఆర్య సాగర్ పేరున్న సబ్ ఇన్స్పెక్టర్ గోవింద్ నగర్ స్టేషన్లో ఉన్నారు. ఆ తర్వాత విచారించిన తర్వాత కనిపించట్లేదన్నారు. వాట్? దోపిడీ చేసిన డబ్బుతో వాచ్ కొనడానికి వచ్చిన వాడు సబ్ ఇన్స్పెక్టర్ అగారియా తమ్ముడని చెప్పాడు.
తర్వాత అగారియా కూడా 10 రోజుల నుంచి కనిపించట్లేదు. ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ అగారియా కూడా ఇందులో ఉన్నాడా ఏంటి? పాసిబుల్ ఉంది సార్. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అగారియాకి ఒక జూనియర్ ఉన్నాడు. అగారియా కనిపించకపోవడానికి వేరే కారణం చెప్తున్నాడు. అతన్ని రమ్మన్నాను, వస్తూ ఉంటాడు సార్. సార్ అగారియా సార్కి తమ్ముడెవరు లేరు. సొంతవాడు కాకపోతే చిన్నాన్న కొడుగా ఉండొచ్చు కదయా. వాడికి అతనికి ఏదైనా సంబంధం ఉండొచ్చు కదా. అహారియా తమ్ముడని ఒకడు ఎలా చెప్పగలడు? 19 రోజులుగా అహారియా ఎక్కడికి పోయాడు అసలు? సార్ ఆయన కనిపించకుండా పోలేదు. ఆయన ఎవరో కిడ్నాప్ చేశారని నాకు అనుమానంగా ఉంది. ఎవరి మీద డౌటు? భయపడకు, చెప్పు, నేనున్నాను. సార్ మన ఏరియా కార్పొరేటర్ అనంత్ కుమార్ గారి మీద. వాళ్ళ అబ్బాయి హత్య కేసునే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అగారియా సార్. ఆనంద్ గారు మీ అబ్బాయి 2nd ఫ్లోర్ నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కానీ ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే మీ అబ్బాయిని ఎవరో గొంతు పిసికి చంపేశారని. వాణ్ణెవరు హత్య చేస్తారు? మేబీ మీరు. ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే మీ అబ్బాయి గే అని తెలిసింది. ఏంటి వాగుతున్నారు? ఇలా చూడండి ఆనంద్ సార్, మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారని చెప్పింది మీరే కదా. కానీ వాడికి ఆ పెళ్లి ఇష్టం లేదు. తర్వాత మీ అబ్బాయి గే అనే విషయం మీకు తెలిసిన వెంటనే మీరు అతని 2వ అంతస్తు తోసేసి చంపేశారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? 2 నిమిషాల్లో నీ 2 నిమిషాల యూనిఫామ్ తీసి పడేయాల్సి వస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన కనిపించలేదు సార్. సార్ నాకు ఇందులో అనుమానంగా ఉంది. ఈ అనంత్ కుమారే ఎక్కడో దాచిపెట్టుండాలి. సరే, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఒకవేళ అగారియా చెప్పిన కానిస్టేబుల్ అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడేమో. ఉండొచ్చు. ఒకవేళ రాబరీ లింక్ ఆనంద్ కుమార్తో కనెక్ట్ అయి ఉండొచ్చు. లేపేద్దామా ఆనంద్ కుమార్ని? సార్, హలో, పోలీస్ స్టేషన్. కావ్య, నువ్వు దేనికి భయపడనక్కర్లేదు సరేనా? నువ్వు నన్ను నమ్ము. నేను ఏ కండిషన్లోనైనా నీతో ఉంటాను. మీ బుర్ర ఏమైనా చెడిపోయిందా? నేనెందుకని అగారియాని కిడ్నాప్ చేయాలి? మీరు మీ అబ్బాయిని హత్య చేసినట్టు సబ్ ఇన్స్పెక్టర్ అగారికి డౌట్ వచ్చింది. ఒక్క డౌట్ కూడా లేదు కదా. నేను తనకి భయపడి ₹1,00,000 ఇస్తున్నానా ఆయన అనుకున్నాడు. అందుకనే నేను నా కొడుకుని చంపానని చెప్పి అందరితో ఆయన చెప్తూ ఉన్నాడు. ఓ అలాగా? అబద్ధాన్ని నిజంగా మారుస్తున్నారు. ఒకవేళ అగారియా సార్ బ్లాక్మెయిల్కి భయపడి. ఎటువంటి ఆధారాలున్నాయి మీ దగ్గర నేను అగారియాని కిడ్నాప్ చేసినట్లు? మీ అబ్బాయి పోస్ట్మార్టం రిపోర్ట్ని చదివాను నేను. చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఒకే ఒక ఎవిడెన్సే. ఆ తర్వాత శాశ్వతంగా లోపలికి వెళ్ళాల్సిందే. కెమెరాని ఇటు షిఫ్ట్ చేయండి. ఇక్కడే. సార్ ఒక విషయం ఉంది, అది వర్కౌట్ ఉందా లేదని తెలీదు. ఏంటది? సార్ ప్రభా అనే పేరుతో ఒక సైకియాట్రిస్ట్ కంప్లైంట్ చేశారు సార్. అతని పేషెంట్ ఒక రేప్ విక్టిమ్ అంట. పోలీసే ఆవిడ్ని రేప్ చేసినట్టు ఆవిడ చెప్పారంట. ఆ పోలీస్ ఎవరు? అదెవరో తెలియదు సార్. ఎందుకంటే ఈ రాబరీ కేసులో కూడా ఒక పోలీస్ పేరు వస్తుంది కదా, అందుకే మీకు ఇది చెప్దాం అనుకున్నాను. ఈ విక్టిమ్ అమ్మాయి ఎక్కడుంది? పేరేంటి? మీరు ఎవరికి చెప్పనని కదా మాటిచ్చారు. కావ్య, ఇలాంటి మనుషులు బయటున్నారంటే నీలాగే మిగతా అమ్మాయిలకి ఇబ్బంది వస్తుందమ్మా. కావ్య, నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఆ రోజు రాత్రి నేను నాన్న ఇంటికి తిరిగి వస్తుంటే అప్పుడే ఒక పోలీస్ అతను మా బండి ఆపాడు. అది మాత్రమే కాకుండా వాళ్ళు మమ్మల్ని బెదిరించారు. మేము పోలీసుల దగ్గరికి వెళితే వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పారు. చూడండి, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. నమ్మకంతో ఉండండి. కావ్య, ఆ పోలీసు వాడు వీడా? లేదు సార్, ఇతను కాదు. సార్, అతని బ్యాడ్జ్ మీద ఆర్ఎస్ అగారియా అని రాసుంది. ఇది ఎప్పుడు జరిగిన విషయం? నవంబర్ 7 రాత్రి. కావ్య రేపు 7వ తారీఖు రాత్రి జరిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత కావ్యాన్ని రేప్ చేసిన వాడు అగారియా సార్ యూనిఫామ్ వేసుకున్నాడు. కానీ సార్, అగారియా 30 అక్టోబర్ నుంచి కనిపించట్లేదు. కానీ రేప్ జరిగింది నవంబర్ 7. అయితే అహారియాని ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు.
క్రిమినల్ ఆయన యూనిఫామ్ ని యూజ్ చేశాడు. సార్ అగారే కనిపించకుండా పోవడానికి ఆనందే కారణం. ఒకవేళ ఇలా ఉండొచ్చేమో. ఆ రేపిస్ట్కి ఆనంద్కి కనెక్షన్ ఉంటుందా? దీనికి 18 కోట్లకి కనెక్షన్ ఏంటి? అహారియా కేసు అన్ని డీటెయిల్స్ తీయండి. హెడ్ క్వార్టర్స్కి రండి, అక్కడ కలుద్దాం. ప్రేమ్, కావ్య తన ఫాదర్తో క్రిమినల్ స్కెచ్ తీసుకోండి. సార్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళు. కావ్య ఒక రేప్ విక్టిమ్. తన్ని రేప్ చేసిన వాడు నిజంగానే పోలీసోడా, లేదా ఒక క్రిమినల్ ప్లాన్ చేసి పోలీస్ వాడి యూనిఫామ్ యూజ్ చేసి ఇలాంటి ఒక కార్యక్రమంలో వాళ్ళు పాల్పడ్డారా అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం. సార్ కావ్య ఇంకా వాళ్ళ నాన్న ఈ 4 స్కెచ్ వేశారు సార్. కానీ ఇందులో ఏ స్కెచ్ సబ్ ఇన్స్పెక్టర్ అగారియాతో మ్యాచ్ అవట్లేదు సార్. ఎవడైతే అహారియా తమ్ముడిని చెప్పాడో వాడు వాచ్ కొన్నాడు, షాప్ ఓనర్ని బెదిరించాడు. వాడు వీళ్లలో ఒకడై ఉంటాడు. ఈ 4లో మీ దగ్గర వాచ్ కొన్నది ఎవరు? జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇవి 2 సూపర్గా ఉన్నాయి. ఈ 2 చేయండి. ఈ కురాడే సార్, ఈ కురాడే ఆ వాచ్ కొన్నాడు. ఈ వాచ్ బాగుంది, నా టైం కూడా బాగుంది. కానీ 18 కోట్లు విలువ చేసే పరుపు మీద పడుకొని నిద్రే పట్టడం లేదు. బ్రదర్స్, 18 కోట్లు దొరికిన సంతోషం, నిమ్మి చేతో చేసిన బిర్యానీ సంతోషం డబుల్ అయింది. మరిక ఈ ఎక్స్ట్రా ప్లేట్ ఎవరికి? నా కోసమే. పరిగెత్తండి, పోలీసులన్నీ తీసుకెళ్ళండి. ఏంటయ్యా అలా చూస్తున్నావు? అది చెప్పలేదా? ఈ విందుకి మేము పిలిచే మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. వద్దు, నన్ను కొట్టదు, నిజం చెప్పేస్తాను. ముఖేష్, నువ్వు 5 సంవత్సరాల క్రితం ఏ బ్యాంక్లో ఎంప్లాయీగా ఉన్నావో అక్కడ దోపిడీ చేశావు. అక్కడ నీ కడుపు నిండలేదా? ఇప్పుడు నీ కడుపు నేను నింపుతా. తర్వాత నీకు జైల్లో దొరికాడు మిస్టర్ జస్టిన్. ఇతన్ని జైలుకి పంపించింది ఇన్స్పెక్టర్ అహారియా. సార్ నేను వచ్చి అగారియాన్ని పగ తెచ్చుకోవాలనుకున్నాను సార్. మేము జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మా పరిచయం ఆవాద్ ఇంకా సుబోధ్తో పరిచయం అయింది. సుబోధ్, నువ్వు ఆనంద్ కుమార్ కూలీవాడివి కదా? సార్ నేను అగారే జూనియర్ దగ్గర అన్ని స్కెచెస్ని చూపించాను. అందులో అతను ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేశారు సార్. అది ఇతనే. ఇతని పేరు సుబోధ్. అనంత్ పార్టీని చూసుకునేది ఇతనేనంట. సుబోధ్ కాల్ రికార్డ్స్ నుంచి నిమ్మి ఫోన్ నంబర్ దొరికింది సార్. నిమ్మి, నిర్మల్, సుబోధ్ తర్వాత మిగతా క్రిమినల్స్ లీడ్ దొరికితే తనే ఊర్మి. నీ గ్యాంగ్లో అనంత్ కుమార్ రోల్ ఏంటి? అతనికి ఏ రోలు లేదు సార్. అతనుకున్న గే కొడుకు నా లవ్వర్ సార్. నేను తన ఇచ్చిన డబ్బుతో బాగా ఎంజాయ్ చేశాను సార్. వాడు నా మీద పిచ్చోళ్ళ తిరిగాడు సార్. ఆ రోజు ఎవరికి తెలియకుండా నేను వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వాడు నాకు ఏమన్నాడంటే ఐ లవ్ యూ అన్నాడు. మంచిది నువ్వు వచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. నేను నాన్నతో కూడా చెప్తాను. ఒకవేళ నాన్న ఒప్పుకోకపోతే మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం సరేనా? సార్ నాకు ఆ న్యూస్ వెనుకనే చాలా షాక్ అయిపోయాను. ఇంకా సార్ నేను తనని మెడపేసికి చంపేశాను. ఇంకా తనని కిటికీ నుంచి బయటికి విసిరేశాను. ఈ విషయం అగర్య సార్కి తెలిసిపోయింది. లుకేందర్ని ఎవరో హత్య చేశారని. తర్వాత సార్ అతని దగ్గర మేము చిక్కకూడదు అని మేము అందరం కలిసి అతన్ని కూడా చంపేశాము సార్. తర్వాత అగర్య గారి బాడీని అడవిలోనే పాతి పెట్టేశాం. మేము ఆయన యూనిఫామ్ని మాత్రం తీసుకున్నాం సార్. మేము ఆయన యూనిఫామ్ని తీసుకుని ఒక ప్లాన్ వేశాం, చాలా పనులు చేద్దామని. అవాళ సాయంత్రం ఆ అమ్మాయిని చూడగానే మాకు అదోలా అయింది. ఇంకా చిన్న చిన్న దొంగతనాలు చేయొద్దని పెద్ద దొంగతనం చేద్దాం అనుకుని పోలీస్ యూనిఫామ్ని ఉపయోగించుకున్నాం. తర్వాత బబ్లుకు కూడా ఆశ చూపించాం. బబ్లునా? లేదు లేదు, నేను ఈ పని చేయలేను. అరే బబ్లు, ఇలా చూడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మనతో పాటు పోలీసు ఉన్నారు కదా. ఇంకా ఆఖరికి బబ్లు నేను చెప్పేది కూడా నమ్మేశాడు సార్. వాడు నాతో ఏమన్నాడంటే తనకి అవకాశం దొరకగానే
మాకు అన్ని విషయాలు అప్డేట్ చేస్తానని చెప్పాడు. రే బబ్లు, బండి ఎందుకురా ఇటు తీసుకెళ్తున్నావు? సార్ ఆ ఏటీఎంస్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి చాలా దగ్గరే సార్. పోలీసా? ఈ బండిలో అడవి వైపు ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఆగడే ఆగడే, అరే డబ్బులు, అరే అరే. బ్యాంక్ వ్యాన్ దొరికిపోతుందేమోనని భయపడి మేము ఇంకొక బండిని ముందే దొంగతనం చేసి పెట్టుకున్నాం సార్. బబ్లు శవాన్ని మేము ఆ బండిలోనే వదిలేసాం. ఆ తర్వాత మా ప్లాన్ సంజీవ్ డబ్బంతా ఆ బండితో ఎక్కడైనా పాతి పెడదామని మేము ప్లాన్ చేసాం సార్. ఆ తర్వాత దారిలోనే పెట్రోల్ అయిపోయింది సార్. మా బండి అక్కడే వదిలేసి బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్. పోలీసులు ఆ గ్యాంగ్ ని పట్టుకున్న తర్వాత వాళ్ళు చాలా రోజులుగా ఇలాంటి ఒక విషయాన్ని చేస్తున్నారన్న విషయం తెలిసింది, హత్య, దోపిడీ ఇవన్నీ. కానీ కావ్య అలాంటి ఒక విక్టిమ్ తనకి జరిగిన దారుణం గురించి తెలుసుకుని చాలా బాధపడుతుంది. కానీ మనం నమ్ముతున్నది ఎంతవరకు కావ్య తన జీవితాన్ని గడుపుతుందో తను అంత త్వరగా ఆ బాధలోంచి తను బయటపడాలి. నేను అనూప్ సోనీని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం కలుద్దాం ఈ క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ ఎపిసోడ్ లో ఇంకొక కొత్త కేసులో. అలాగే గుర్తుంచుకోండి, క్రైమ్ కి మీకు ఒక చిన్న తేడానే ఉంది, అది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారని. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.